ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు నాన్నగారు అంటే చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు కాబట్టి ఆయనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు 10 మంది వచ్చి సహాయం చేసి ఈవెన్ మన కేసీఆర్ గారు కూతురు కవిత గారు కూడా బిల్లు మీరు కట్టొద్దమ్మా నేను కడతానని చెప్పారు. ఎందుకంటే కాంతారావు గారు చేసిన సినిమాలు చూసి ఆ అభిమానం ఉంటుంది అందరికి. బట్ అమ్మకి అలా కాదు కదా ఐడెంటిటీ. చెప్పుకుంటేనే తెలుస్తుంది నేను కాంతారావు వైఫ్ని, నేను కాంతారావు కూతుర్ని అని. అమ్మ చనిపోయింది చాలా ఈ మధ్య కాలంలో. అవునండి, ఒక 3 years 4 years అంతే కదా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె లైఫ్ స్టైల్ అంటే ఏమని చెప్తారు? వయసు వచ్చాక ఆరోగ్యం బాగుండదు, ఖర్చులకు డబ్బులు కావాలి అంటే కావాలి. ఆ విధంలో మా ఫాదర్ చాలా అదృష్టవంతులండి. మా మదర్కి ఎప్పుడు అనారోగ్యం కానీ హాస్పిటలైజ్డ్ అవ్వటం కానీ ఎప్పుడు మా నాన్నగారికి తెలియదు. హెల్తీగానే ఉండేది మా అమ్మ. ఇక్కడికి వచ్చాక మన మల్లాపూర్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ బాగానే ఉందండి. ఆవిడ ఏమీ జబ్బుని పడి హాస్పిటలైజ్డ్ అయిపోలేదు, ఇంట్లోనే పోయింది, మామూలుగానే పోయింది. పడుకున్న మనిషి పడుకుని మాట్లాడుతూనే పోయింది ఆవిడ. మా ఫాదర్ పోయింది 2009 సార్. ఆయన పోయిన తర్వాత చాలా ఏళ్ళే ఉన్నారు ఆవిడ. దగ్గర ఒక 10 years ఉన్నట్టుంది. మా మదర్ కూడా 10-11 years ఉన్నారు, ఉండిపోయారు. మా మదర్కి చెప్పాను కదా, వాళ్ళది లవ్ మ్యారేజ్, ఏమీ తెలీదు. మా అమ్మకి పెళ్ళైన కొత్తల్లో కూడా చాలా మా నాన్నగారు ఎప్పుడు అంటారు, ఎవరన్నా చెప్పులు కరుస్తున్నాయని చేత్తో పట్టుకొని నడిచేదటండి స్టేషన్లో. ఎవరన్నా పరిచయం చేస్తే ఈయన వెనకాల వచ్చేది, మా వైఫ్ అండి అని చెప్తే నమస్కారం పెట్టి హైమా అనేవారు అనమాట. చెప్పులు 2 పట్టుకొనే దండం పెట్టాడు అనమాట. తెలియలేదు మా మదర్కి అసలు ఏమి. తర్వాత అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంకా ఏదో నడిచిపోయింది సార్, అంతే. ఆ రోజులు కాబట్టి ఆ తరం వాళ్ళు అట్లా గడిచిపోయింది. ఇప్పుడు తరంలో అట్లా లేదు సార్. మీకు బాగా మంచి స్నేహితులు ఎవరమ్మా అప్పుడు? మీకు బాగా క్లోజ్గా ఉండేది రోజారమణి. ఓకే. మా ఇంటి పక్కనే ఉండేది అనమాట. అప్పుడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చేది మా ఇంటికి, ఆడుకునేవాళ్ళం మేమంతా చిన్నపిల్లలం. తర్వాత డూండి గారు అమ్మాయి సునందిని అని చెప్పి, డూండేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఉండేవారు కదా, ఆయన కూతురు నా క్లాస్మేట్. కవిత గారు కూడా ఫ్రెండే. తర్వాత బెనారస్ మెట్రిక్ చేసేటప్పుడు తను కూడా చేసేది. అట్లా తను ఫ్రెండ్. తను కూడా ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారండి. రోజారమణి మాట్లాడుతూ ఉంటుంది నాతో. పిల్లలు వాళ్ళు ఎవరితో లేదు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళు కదా. ఆయన అందరూ చెప్పేవాళ్ళు అంట కదా, త్రివిక్రమ్ రాము నాకు సొంత తమ్ముడు, కాంతారావు కూడా మేము ముగ్గురం అన్నదమ్ములు అని చెప్పుకుంటారు కదా. అందుకని ఆయన అట్లాగే చెప్పుకునేవారు. రామారావు గారు అట్లాగే చెప్పుకునేవారు, ముగ్గురు, నాకు మేము ఇద్దరం కాదు మేము ముగ్గురం అని చెప్పేవాడు. ఎక్కడ ఉన్నా సరే సార్. నా పెళ్ళికి కూడా రామారావు గారు వచ్చారండి. మార్నింగ్ వచ్చి నైట్ దాకా ఉన్నాడండి రామారావు గారు, కదలలేదు అస్సలు. పెళ్ళి మొత్తం అయ్యేదాకా, రాత్రి రిసెప్షన్ అన్నీ అయ్యేదాకా ఉన్నాడు ఆయన. ఓకే. అంత అది ఏంటో, అది వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ అట్లా ఉండేదన్నమాట, నాన్నగారికి రామారావు గారికి. ఓకే. సో వాళ్ళ పిల్లలతో అటాచ్మెంట్ లేదు? నాకు లేదు. మా అన్నయ్య వాళ్ళకి తెలుసండి, మా పెద్ద అన్నయ్యకి రెండో అన్నయ్యకి పర్వాలేదు కొంచెం తెలుసు. నాకంత లేదు సార్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఎక్కడికి తీసుకెళ్లేవారు కూడా కాదు. ఎవరింటికి కూడా పంపించేవారు కాదండి మా నాన్న. ఎవరన్నా రావాలంటే మా ఇంటికే రావాలి. నన్ను మాత్రం ఎవరింటికి పంపించేవారు కాదు మా ఫాదర్. వద్దమ్మా వద్దు వెళ్ళొద్దు. ఎన్టీఆర్ గారు వస్తుంటారు ఇంటికి? లేదండి, ఇంటికి ఎప్పుడు వచ్చేది లేదు. ఇంటికి వచ్చేవారు అంటే అప్పట్లో చూడండి సత్యనారాయణ గారు, ఆయన కూడా ఆయనకి పిల్లలు లేకపోతే నన్ను తీసుకెళ్ళి పెంచుకుందాం అనుకున్నాడు. ఒక 2 రోజులు ఉంచుకున్నాడు, తర్వాత ఆడపిల్ల పుట్టింది ఆయనకి. ఆయనకి పిల్లలు లేదు. తర్వాత బిఎస్ నారాయణ గారు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఆయన కూడా కొన్ని రోజులు పెంచుకున్నాడు, పిల్లలు లేదు. కానీ మా అమ్మమ్మ ఒప్పుకోలేదు. వద్దు, మీకు ఉండేది ఒక్కతే కూతురు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు, ఏం వద్దని చెప్పి పంపించేది కాదు మా అమ్మమ్మ గారు. అట్లా సత్యనారాయణ గారు, మన రాజుబాబు గారు, రాజశ్రీ గారు, విజయలలిత గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ వస్తూ ఉండేవారు సార్ రెగ్యులర్గా. శారద గారు కూడా వచ్చేది అప్పట్లో. శారద గారు ఫస్ట్ చెల్లంగారిని కలవటం, మాట్లాడటం, వాళ్ళ ఇదంతా గడిచింది మా ఇంట్లోనే. లవ్ స్టోరీ అంతా మా ఇంట్లోనే గడిచేది అనమాట. తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు, కానీ పెళ్ళికి పిలవలేదు మా నాన్నగారిని. అక్కడ తిరుపతికి అనుకోకుండా ఆయన కూడా వెళ్ళినప్పుడు ఇట్లా పక్కన శారద గారు పెళ్లి చేసుకున్నారండి అంటే సార్ చూడటానికని వెళ్ళారు. ఫోన్లో పెళ్లి చేసుకుంది కదా గ్రీట్ చేద్దామని వెళ్ళారు. వెళ్తే డోర్ వేసేసుకున్నారు. సరే ఇంకా వచ్చేసారు. ఎందుకని ఏమో, అంటే చలం కొంచెం కాంతారావు గారు కదా, వద్దు
ఎంత కానీ వాళ్ళిద్దరు కలిసింది మీ ఇంట్లోనే, మీ వల్లే. కరెక్టేనండి, కానీ అది ముఖం మీద ఈర్ష్య దూరేసేసారా? ఈర్ష్య అంటారు చూడండి, ఆ, అందుకని. ఓకే ఇప్పుడు మన శారద గారు ఫస్ట్ మూవీ కూడా నాన్నగారితోటే వేసింది హీరోయిన్ గా, ఓకే. శ్రీమతి. ఆ, శ్రీమతి అని అందులో ఫస్ట్ మూవీలో తనే వేసింది హీరోయిన్ గా, ఆ, శారద వేసింది. తర్వాత వాణిశ్రీ గారు కూడా దేవుని గెలిచిన మానవుడు అని చెప్పి ఒక సినిమా తీశారు, అందులో భావనారాయణ గారు తీశారు. అందులో అది ఫస్ట్ మూవీ, కానీ రిలీజ్ అయింది మరొకరాను కదా రిలీజ్. రావటం ఇష్టం లేదంటే రావద్దని చెప్తే పోయింది కదా, ముఖం మీద తలుపేసా కదా. అదే అంతేలేండి, తర్వాత పాపం వచ్చిందిలే, చలం చనిపోయాక ఎప్పుడో. ఎందుకు వాళ్ళిద్దరు ఏమండి ఏంటంటే కాంతారావు గారికి శారదకి ఏమన్నా మధ్యలో ఏమన్నా జరుగుతుందేమోనని ఆయన భయం, చలం గారికి అనుమానం. అనుమానం వీళ్ళిద్దరి చాలా మధ్య ఏమన్నా నడుస్తుందా? చలంకి మొదటి నుంచి అనుమానం ఏంటండి, ఫస్ట్ వైఫ్ కూడా అలాగే కదా చంపేశారు కదా. ఆ, సరే ఇంక మా నాన్నగారు కూడా ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదండి, వద్దు Okay. అవసరం లేదు అంతవరకు ఎందుకు సార్. ఇప్పుడు చాలా మంది వచ్చేవారండి, చాలా మందిని పైకి తీసుకొచ్చారండి మా నాన్నగారు, అదే, బయట చాలా చెప్పుకోరు. మంది- అవును, ఇప్పుడు మాధవి ఉంది కదా, ఆ అమ్మాయి ఖైదీ పేరు- మాధవి. ఆ అమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. ఆ, మా ఇంటికి వచ్చేది సార్ విజయలక్ష్మి, మాకు విజయగానే తెలుసు. మా ఇంటికి వచ్చేది, మా అమ్మ తల దువ్వేది, నూనె రాసి తల దువ్వి, పేలన్నీ దువ్వి మంచిగా తల దువ్వి జడ వేసి కూర్చోపెట్టేది. మా ఇంటికి వచ్చేదండి. పామ్గ్రో హోటల్లో దిగేవాడు, ఎవరెవరో వస్తున్నారు నాకు భయం ఆంటీ అందుకని వచ్చేస్తా అంటే, సరే వచ్చేయమ్మా మా ఇంట్లో తిని వెళ్ళి. ఏమండి తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు వస్తాడే మా బావ షూటింగ్ అవుతుంది, రోజారమణి హీరోయిన్ అనుకుంటాను, అందులో నాన్నగారు కూడా ఉన్నారు. అయితే వచ్చినప్పుడు మా నాన్నగారు ఈ అమ్మాయిని చూసి కళ్ళు చాలా బాగున్నాయి ఈ అమ్మాయికి, మేకప్ టెస్ట్ చేయండి, చేసి ఫోటోలు తీయించండి అన్నారు. సరే ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలు మెడ్రాస్కి పంపించారు. పంపిస్తే మా నాన్నగారు ఏం చేశారంటే మా అన్నయ్యకి ఆ ఫోటోలు ఇచ్చి, ఇప్పుడు దాసనారాయణరావు గారు అప్పుడే కొత్త హీరోయిన్ కావాలి, తూర్పు పడమర సినిమా కొత్త హీరోయిన్ కావాలి అని చెప్పి పేపర్లో ప్రకటించారు. మా నాన్నగారు ఈ ఫోటోలు ఇచ్చి పంపించారండి. ఫోటోలు ఇచ్చి పంపించిన తర్వాత చూసి వాళ్ళకి నచ్చి ఈ అమ్మాయిని తర్వాత ఈ టెస్ట్కి వీటికి వాటికి ఆడిషన్ అనేది అని పిలిచి చేసుకున్నారు. కానీ ఎక్కడ ఒక్క రోజు కూడా ఆ అమ్మాయి నాన్నగారి పేరు చెప్పిన పాపాన పోలేదండి. ఉమ్, ఏంటి అంటే విజి అంటే పర్వాలేదు చూడమ్మా, మనకేదో పేరు రావాలి అని ఎవరు చేయలే, వాళ్ళలో ఆర్ట్ ఉంది, వాళ్ళలో అందం ఉంది, ఆ అమ్మాయిలో, ఆ అమ్మాయి పైకి వస్తుంది అంతే. మనం చెప్పాం, వాళ్ళు అయ్యారు, ఫినిష్. అంతేగాని దానికని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం రిటర్న్ కోరుకోవటం అన్నది చాలా తప్పు. మనం ఏది చేసినా సరే ఏదో రిటర్న్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు, మనకి ఇష్టమై మనం చేస్తున్నాం అంతే. అట్లా నాన్నగారు తీసుకొచ్చిన హీరోయిన్ చాలా మంది ఉన్నారు కదా. చాలామందే ఉన్నారు సార్, నాకంత గుర్తులేదు కానీ శారద గారు ఫస్ట్ హీరోయిన్, వాణిశ్రీ గారు ఫస్ట్ హీరోగా వేసింది నాన్నగారు, మాధవితో వేయలేదు కానీ హీరోయిన్గా కాదు కానీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.